నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. బాపట్ల జిల్లా కొల్లవారిపాలెం గ్రామ సచివాలయానికి టీడీపీ నేతలు పసుపు రంగు వేయించారని వైసీపీ మండిపడింది. వైసీపీ ప్రభుత్వం సచివాలయాలకు కట్టిస్తే రంగులేసుకోవడానికి సిగ్గులేదా అని ఇన్నాళ్ళు రంగులపై రంగులేస్తున్న చంద్రబాబు ఇప్పుడేమంటారని ప్రశ్నించింది. అంటే గతంలో చంద్రబాబు అయితే మాత్రము సచివాలయాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సచివాలయానికి రంగులు వేస్తున్నప్పుడు చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు. ఇప్పుడేమో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు పసుపు రంగులకు సచివాలయాలకు రంగులు మారుస్తూ ఉంటే మీరు ఇప్పుడేమంటారు? ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ అనేది చాలా సీరియస్ అవుతూ ఉంది. అమాయకుడైన జగన్కు న్యాయం చేయాలని కోరుతున్నట్ల జనసేన నేత నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో జగన్పై శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. 5 ఏళ్ళైనా ఈ కేసు కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదరలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆయనకు అత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా, ఈ కేసును తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. అంటే జనసేన నేత నాగబాబు ఈ కోడికత్తి కేసులో అయితే మాత్రము గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అతను కోర్టుగా హాజరు కాలేదు, అతనికి న్యాయం జరగలేదు కాబట్టి ఆయన వ్యంగ్యాస్త్రాలు అయితే చాలా విసిరారు నాగబాబు. ఇప్పటికైనా సరే కోడికత్తి కేసు అనేది వేగంగా ముందుకు వెళ్ళాలి, జగన్కు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నారు నాగబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో పేదలకు ఇల్లు పంపిణీలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెట్లు, పట్టణాల్లో 2 సెట్లు ఇల్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏదైతే మనము కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చామో అది గ్రామాల్లోనూ పట్టణాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు స్థలాలు ఇవ్వాలి. 2029కు పేదలకు ఇల్లు లేరు వారు అని ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేది గృహ నిర్మాణ శాఖ అధికారులకైతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏదో చేయాలని చూసి అబాసు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అబద్ధాలు కోరు అని మండిపడ్డారు. జగన్ 43,000 కోట్లు కొట్టేశారని సిబిఐ చెప్పింది. అందుకే 16 నెలలు బెయిల్ రాలేదు. 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన కోర్టులో నిర్దోషిత్వం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏదో చేయాలని అబాసుపాలయ్యారని, ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కనీసం ప్రేమ కూడా లేదనని ఎద్దేవా చేశారు. జగన్ 43,000 కోట్లు కొట్టేసరి సిబిఐ చెప్పింది. ఇతను 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇతను వర్ల రామయ్య ఇవి చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. జగన్కి రాష్ట్ర ప్రభుత్వం పైన కనీసం ప్రేమ కూడా లేదు అని అతను సీరియస్ అవుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలోనే 1,00,000 లోపు దాదాపు 11.50 లక్షల మందికి రుణాలు మాఫీ చేసింది. ఇందుకోసం 60,035 కోట్లు ఖర్చు చేసింది. 2వ విడతలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 రుణాలను మాఫీ చేయనుంది. ఈ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణంలో ఈవేళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మందికి రైతులకు 7,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరనుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అసెంబ్లీలో అయితే మాత్రం కీలక ప్రకటనలు అయితే మాత్రం దీనికి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేశారు. మొదటి విడత అయితే మాత్రం లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. 2వ విడత కూడా సిద్ధమవుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.